ఇరాన్ సంక్షోభం వల్ల అశాంతి, తాలిబన్లతో భీకర యుద్ధం. పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న తాలిబన్లు. ఇరాన్ సుప్రీం లీడర్ మరణం పాకిస్తాన్ చావుకొచ్చిందా? అలీ ఖమేనీ మరణం తర్వాత పాకిస్తాన్లో పరిస్థితి ఇది. ఎప్పుడైతే ఖమేనీ మరణాన్ని కన్ఫర్మ్ చేశారో అప్పుడే పెద్ద ఎత్తున జనం రోడ్లపైకి రావడం మొదలుపెట్టారు. పాకిస్తాన్ వ్యాప్తంగా యుఎస్, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఆర్థిక రాజధాని కరాచీతో పాటు రాజధాని ఇస్లామాబాద్, లాహోర్తో సహా అన్ని ప్రధాన పట్టణాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. పాకిస్తాన్లో ఇరాన్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద షియా జనాభా ఉంది. వారంతా రోడ్లపైకొచ్చారు. అల్లర్లలో ఇప్పటికే పదుల సంఖ్యలో మరణించారు. ఈ అల్లర్లు పాకిస్తాన్లో సున్నీ, షియా వర్గాల మధ్య పాత గొడవలను మళ్లీ రాజేస్తున్నాయి. ఈ పరిణామాలే తాలిబన్లు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ పరిస్థితులు పాకిస్తాన్ను ఏ రేంజ్లో ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయో వారికి బాగా తెలుసు. కరాచీలోని అమెరికన్ ఎంబసీపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఎంబసీ కాంపౌండ్లోకి ప్రవేశించడానికి చూసిన మూకపై యుఎస్ సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 20 మందికి పైగా మరణించారు. ఈ ఘటనే అమెరికాను పాకిస్తాన్కు దూరం చేయబోతోంది. ఇరాన్పై దాడి విషయంలో పాకిస్తాన్ తనకు అనుకూలంగా ఉండాలని, అల్లర్లను అణచివేయాలని డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటారు. కానీ ఈ విషయంలో తాను గొప్పగా కీర్తించే షరీఫ్ మునీర్ ఫెయిల్ అయ్యారు. ఒక రకంగా అగ్రరాజ్యం మద్దతు ఉంటుందన్న ధైర్యంతోనే తాలిబన్లతో యుద్ధానికి దిగింది పాక్. కానీ మిడిల్ ఈస్ట్ పరిస్థితులతో సీన్ మారిపోయింది. అమెరికా తన దృష్టిని పూర్తిగా ఇరాన్ సంక్షోభంపై కేంద్రీకరించింది. పాకిస్తాన్, ఆఫ్ఘన్ యుద్ధం ముదిరితే అమెరికా నుంచి ఆశించిన స్థాయిలో ఆర్థిక, సైనిక సహాయం అందడం కష్టమే. అలాంటి టైంలో కరాచీలోని అమెరికా కాన్సులేట్పై దాడి జరిగితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. యుఎస్, ఇజ్రాయెల్లు కలిసి ఖమేనీని చంపేశారని పాక్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో అమెరికాతో దగ్గరగా ఉన్న మునీర్పై విరుచుకుపడుతున్నారు. కానీ అమెరికాను కాదని ఏం చెయ్యలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. ట్రంప్కు ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో షరీఫ్, మునీర్లకు తెలుసు. ఖచ్చితంగా పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా ఆస్తులను రక్షించాల్సిన సమయంలో పాక్ ప్రతిపక్షాలు, ఇతర మత సంస్థలు మాత్రం మునీర్పై విమర్శలు గుప్పిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గుయ్యి అన్నట్టుంది. ఒకవైపు నిరసనకారుల్ని శాంతింపచేసేందుకు శాంతియుత నిరసనలకు అనుమతిస్తోంది. మరోవైపు అమెరికా రాయబార కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. రాజధాని ఇస్లామాబాద్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ దేశ హోంమంత్రి మహసిన్ నఖ్వీ స్వయంగా రోడ్లపైకొచ్చారు. కానీ పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ అంతు చూడాలి అనుకుంటున్న తాలిబన్లకు ఇంతకంటే మంచి ఛాన్స్ ఎలా వస్తుంది? ఇక్కడే ఆ దేశ సైన్యం దాడులు తీవ్రతరం చేసింది. నూర్ ఖాన్ బేస్పై డ్రోన్లతో విరుచుకుపడింది. ఆ దాడికి సంబంధించిన వీడియోలను రిలీజ్ చేసింది. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన కూడా విడుదల చేసింది. ఆఫ్ఘనిస్తాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ వైమానిక దళం పాకిస్తాన్లోని కీలకమైన సైనిక స్థావరాలపై ఖచ్చితమైన సమన్వయంతో కూడిన వైమానిక దాడులు నిర్వహించింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్, బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలోని 12వ డివిజన్ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని మహమ్మద్ ఏజెన్సీలోని ఖ్వాజాయ్ క్యాంప్, అలాగే అనేక ఇతర ముఖ్యమైన పాకిస్తాన్ సైనిక స్థావరాలు, కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి అని తెలిపింది. ఇప్పుడు సమస్య నూర్ ఖాన్ బేస్ కాదు, పాకిస్తాన్ ఉనికి. ఎందుకంటే ప్రస్తుత పరిణామాలను తాలిబన్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పాకిస్తాన్ ఆర్థికంగా దివాళా అంచున ఉంది. సుదీర్ఘకాలం యుద్ధం చేసే స్థోమత ఆ దేశానికి అస్సలు లేదు. ఇరాన్ సంక్షోభం వల్ల పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దు అస్తవ్యస్తంగా ఉండడం, లోపల షియా నిరసనలు మిన్నంటడం తాలిబన్లకు, ముఖ్యంగా తెహరిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్కు అనుకూలంగా మారాయి. ఇటు ఇరాన్ సంక్షోభం వల్ల దేశం లోపల అశాంతి, అటు తాలిబన్లతో సరిహద్దు యుద్ధం. అమెరికా మద్దతున్నప్పటికీ అది కేవలం మాటలకే పరిమితమైతే పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. తాలిబన్లు పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకురావడానికి ఇదే అత్యంత అనుకూలమైన సమయంగా భావిస్తున్నారు.
వారు గనుక ఒక్కసారి సరిహద్దులు దాటి పాకిస్తాన్ లోపల గెరిల్లా ఆపరేషన్కు దిగారంటే ఆ దాడులు తట్టుకోవడం పాకిస్తాన్ తరం కాదు.